కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్తో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల చెవిలో పువ్వులు పెట్టారంటూ విమర్శించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఈ బడ్జెట్తో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు. మరోవైపు 3.5 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. అంతా ఒక మోసం, అంతా ద్రోహమే తప్ప అందులో ఏమీ లేదు. అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఎక్కడ ఒక రూపాయి బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రో, కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలనైతే మోసం చేసిండ్రో, ఎన్నికల్లో హామీ ఇచ్చి 2500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. ఈరోజు బడ్జెట్లో మొత్తం బడ్జెట్ చదివితే స్కాములను మరిపించిండ్రు, స్కీమ్లను మరిపించిండ్రు, స్కామ్లను తెరలేపిర్రు. మొత్తం బడ్జెట్ చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా మొత్తం కూడా 42% రిజర్వేషన్లతో పాటు మాకు ఇస్తాన బడ్జెట్ ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తాన్నారు కదా, సుమారు 60,000 కోట్లు రావాలి ఈ బడ్జెట్లో పెడతారు కావచ్చు అని చెప్పి చాలా ఎదురు చూశారు. 20,000 కోట్లు కాదు, 60,000 కోట్లు కాదు, ఈరోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా సుమారు 1,000 కోట్లు మాత్రమే ఎక్కువ పెట్టిర్రు. 12,500 కోట్లు పెట్టి మా యొక్క బీసీల యొక్క గొంతును కోసింది ప్రభుత్వం. హైదరాబాద్ నగర ప్రజలని మోసం చేస్తూ వంచినట్టుగా ఈ బడ్జెట్లో కనపడ్డది. ఈ హైదరాబాద్ నగరాన్ని మరి 3 భాగాలుగా, అంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఈ యొక్క విస్తరించిన నగరాన్ని 3 భాగాలుగా చేసి దోచుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము పదే పదే చెప్తూ ఉంటే అక్షరాల నిజమైంది. 3 భాగాలుగా చేసేటువంటి కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా పట్టని పరిస్థితి ఈరోజు. పైగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి రాబడి, ఇక్కడ నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా మరి ఉపయోగపడుతుంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో. మరి ఎలాంటి స్పష్టత లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. 3 కార్పొరేషన్లు చేశారు కానీ దానికి ఏ కార్పొరేషన్కి అభివృద్ధికి ముందు తీసుకెళ్ళడానికి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు.